హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిత వరల్డ్. సో మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు భగవద్గీతని అధ్యాయాలుగా వివరించి చెప్పుకుంటున్నాం కదా. అయితే ముందు వీడియోలో నేను ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఎన్ని శ్లోకాలు ఉంటాయి అని నేను వివరించి చెప్పాను. అలాగే అధ్యాయాలను ఏ యోగాలుగా విభజించారో కూడా చెప్పాను కదా. అయితే ఈ వీడియోలో నేను 2వ అధ్యాయంతో పాటు ఇంకొన్ని వివరాలను నేను చెప్పబోతున్నాను. అయితే మనకు ఒక్కొక్క అధ్యాయంలో మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయని చెప్పాను కదా. ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలని ఎవరు చెప్పారో కూడా తెలుసుకున్న తర్వాత అధ్యాయం 2లోకి వెళ్దాము. అయితే మొత్తం భగవద్గీతలో మనకి 18 అధ్యాయాలు ఉంటాయి కదా. అందులో ఉన్న ఫస్ట్ 1వ అధ్యాయం ఉంటుంది కదా, అందులోనే 47 శ్లోకాలు ఉంటాయి. ఈ 47 శ్లోకాలలో ఫస్ట్ అధ్యాయంలో అసలు శ్రీకృష్ణుడికి ఎటువంటి శ్లోకం కూడా చెప్పాడు. అర్జునుడు 21 శ్లోకాలని చెప్తారు, సంజయుడు 25 శ్లోకాలని చెప్తారు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకాన్ని చెప్తాడు. ఇది మొదటవ అధ్యాయం. మన ముందు వీడియోలో చూసిన మొదటి అధ్యాయం యొక్క వివరణ. అయితే ఈరోజు 2వ అధ్యాయం గురించి చెప్పుకోబోతున్నాం కదా. ఇందులో మొత్తం 2వ అధ్యాయంలో 72 శ్లోకాలు మనకు ఉంటాయి. ఈ 72 శ్లోకాలలో శ్రీకృష్ణుడు 63 శ్లోకాలను చెబుతాడు, అర్జునుడు 6 శ్లోకాలను చెబుతాడు, సంజయుడు 3 శ్లోకాలను చెప్తాడు, ధృతరాష్ట్రుడు ఎటువంటి శ్లోకాన్ని చెప్పాడు. మనం ముందుగానే చెప్పుకుంటూ ధృతరాష్ట్రుడు కేవలం ఒక శ్లోకాన్ని చెప్తాడు, అది కూడా మొదటవ శ్లోకాన్ని చెప్తాడు. ఓకే, ఇప్పుడు మనం వివరణగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే 2వ అధ్యాయాన్ని మనం సాంఖ్య యోగంగా భావిస్తాం. అంటే దీంట్లో ఆత్మజ్ఞానం, కర్తవ్య ధర్మం మీద శ్రీకృష్ణుని బోధ ఉంటుందన్నమాట. ఈ 72 శ్లోకాలు అని చెప్పుకున్నాం కదా, దీని వివరణ భావంతో సింపుల్ వేలో మనం ఇప్పుడు తెలుసుకుందాం కథ రూపంలో. ఓకే, అర్జునుడు ఇప్పుడు పూర్తిగా విరమించిపోయి ఉన్నాడు. రథంలో కూర్చొని తన గాంధీవాన్ని వదిలేసి శోకంతో నిండిపోయాడు. శ్రీకృష్ణుడు అతని వైపు చూస్తూ మౌనంగా ఉన్న అర్జునుని నిలదీశాడు. ఇది నీకు తగిన ధైర్యమా అర్జున అని ప్రశ్నిస్తూ శ్రీకృష్ణుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. అతనికి చెబుతాడు, ఈ హీనమైన మనోభావం నీకు అసలు లభించకూడదు. ఇది క్షత్రియుడికి అవమానం. ధర్మయుద్ధంలో ధైర్యంగా నిలబడాలి. అర్జునుడు ఇంకా ధైర్యం పొందలేకపోతూ ఉంటాడు. ఈ విధంగా చెప్తాడు అర్జునుడు కృష్ణునితో, కృష్ణ, నేను ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. నీ శిష్యుడిని చేస్తున్నాను, నన్ను సరిగా మార్గనిర్దేశం చేయు. అంటే ఏమంటాడంటే, నీ శిష్యునుడిగా నిన్ను అడుగుతున్నాడు, నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నన్ను సరైన మార్గంలో నిల్చోబెట్టు అని చెప్తాడు. ఈ మాట విన్న కృష్ణుడు మొదటిగా అర్జునుని శోకాన్ని అంటే ఆయన అసలు శోకానికి అసలైన కారణం చెప్తాడు. అతని అవిజ్ఞానాన్ని గుర్తించి ఆత్మతత్వాన్ని వివరించటం ప్రారంభిస్తాడు. కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు, నీకు చంపబడతారనిపిస్తున్న వాళ్ళు అసలు చావరు. నీకు చంపేవాడివిగా అనిపిస్తున్న నువ్వు కూడా ఎప్పుడూ చంపలేవు అని చెబుతాడు. ఈ శరీరం క్షీణమైనది, కానీ ఆత్మ శాశ్వతం. అది ఎప్పుడూ కూడా చావదు. అది గుడ్డి వేయలేని అగ్ని. అంటే దానికి అసలు చావు ఉండదు ఆత్మకి. తడవలేని నీరు, ఎండలేని వాయువు లాంటి రుజువు. అంటే ఆత్మను వివరిస్తూ ఉంటాడనమాట. అది మారదు, మరణించదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. శరీర మార్పులు మనం చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాము. బాల్యం నుంచి యవ్వనం, ముదివి, ఇవన్నీ మార్పులే. శరీరం మానిపోతుంది, కానీ ఆత్మ కొనసాగుతుంది. అందుకే చావు పట్ల శోకించరాదు అని చెబుతాడు. తర్వాత కృష్ణుడు ధర్మం, కర్తవ్యంపై బోధించడానికి ముందుకు వస్తాడు. ఓ అర్జున, నువ్వు క్షత్రియుడివి. నీ ధర్మం న్యాయయుద్ధంలో పాల్గొనడమే. నీకు యుద్ధంలో నష్టం వస్తే స్వర్గం, విజయం వస్తు భూమి, 2 లాభాలే. అవునా? అంటే ఏం చెప్తాడంటే,
నువ్వు ధర్మంగా న్యాయంగా యుద్ధం చెయ్యి. యుద్ధంలో నష్టం వస్తే విజయోస్తు భూమి అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపో అని చెప్తాడు. అంటే ఎంత చక్కగా చెప్తాడో చూడండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు, అంటే చావు వచ్చినా నీకు లాభమే, నీకు విజయం వచ్చినా కూడా నీకు లాభమే, రెండూ కూడా నీకు లాభమే అని చెప్తాడు. నీ కర్తవ్యంలో చొరవ చూపు, ఫలితాలు ఆశ లేకుండా పనిచేయడం అసలైన యోగం. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో ఆశను చూడడము, ఫలితాన్ని చూడడము ఇవన్నీ తప్పు అని చెప్తాడు. మనం కేవలం మన పనిని చేసుకుంటూ పోవాలే తప్ప వెనకాల ఏం జరుగుతుంది, ముందేం జరుగుతుంది, ఇది ఆశించే చేయడం ఇవన్నీ తప్పు అని చెప్తాడు. ఇక్కడే మొదలవుతుంది గీతా తత్వంలో ప్రసిద్ధమైన నిష్కామ కర్మ సిద్ధాంతం. పని చేయు కానీ ఫలితం మీద ఆకాంక్ష పెట్టకు. ఫలితంపై ఆశ పెడితే బాధ, నిరాశ రావడం ఖాయం. నీ పని నీ ధర్మం ప్రకారం చేస్తే అది శుద్ధి కర్మ, అది మిమ్మల్ని బంధించదు. తర్వాత కృష్ణుడు అర్జునుడికి 2 మార్గాలు చెబుతాడు. సాంఖ్యము అంటే జ్ఞాన మార్గం అని అర్థం. సాంఖ్యము అంటే జ్ఞాన మార్గము అని అర్థం. ఆత్మతత్వాన్ని తెలుసుకొని మార్మికంగా జీవించటం. అంటే నాకు కేవలం ఆత్మ ఉంది, నా శరీరానికే చావు ఉంది కానీ నా ఆత్మకు చావు లేదు, నేను కేవలం ఈ పని చేసుకుంటూ పోవాలి కానీ పని నుంచి నేను ఆశించకూడదు అని చెప్తాడనమాట. నెక్స్ట్ యోగము అంటే కర్మ మార్గం. అహంకారాన్ని వదిలి పనిలో నిష్టగా ఉండటం నేర్చుకోవాలి. ఇది సులభంగా మోక్షం పొందగలడు. అంటే ఇవన్నీ చేస్తే మనిషి సులభంగా మోక్షం పొందుతాడనమాట. ఇక్కడ కర్మయోగమే శ్రీకృష్ణుడి బోధనలో ప్రధానంగా నిలుస్తుంది. ఆ తర్వాత కృష్ణుడు యోగి లక్షణాలను వివరిస్తాడు. సుఖదుఖాలలో సమంగా ఉండడం, లోభం కోపం భయం లేని స్థితి, మనస్సు నిలకడగా ఉండడం ఇవన్నీ ఒక యోగిలో ఉండే లక్షణాలని చెప్తాడు. ఇవి స్థితప్రజ్ఞుణ్ణి అనే మహాయోగి లక్షణాలు కృష్ణుడు చెబుతాడు. అటువంటి స్థితప్రజ్ఞుణ్ణి అట్టడుగు పడడు. అంటే ప్రజ్ఞుడు అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఎటువంటి లక్షణాలు ఉండకూడదో అని చెప్తూ ఉంటాడు అనమాట. అంటే స్థిత ప్రజ్ఞుడు అంటే మహాయోగి లక్షణాలు ఉన్న వాళ్ళని మనము స్థిత ప్రజ్ఞుడు అని చెప్తాము. అతడికి ఆనందం అంతరంగంలో ఉండి వెలుగుతూ ఉంటుందంట. ఒక స్థిత ప్రజ్ఞుడికి ఆనందం అంతరంగంలో ఉండి వెలుగుతుంది. అటువంటి యోగిని భగవంతునికి ప్రియమైన వాడు అని చెప్తాడు. ఓకేనా. అంతకు తర్వాత కృష్ణుడు మరొక ముఖ్యమైన మాట చెప్తాడు. వికారాల వల్ల మనిషి నాశనం ఎలా జరుగుతుందో చూడు. కామం, కోపం, మోహం, స్మృతి భ్రంశం, బుద్ధి నాశనం. అందుకే మనస్సును నియంత్రించాలి, జ్ఞాన మార్గంలో నడవాలి. అంటే నువ్వే పని చేసినా నాకు ఇందులో జ్ఞానం వస్తుందా అని చూడాలి తప్ప మనము ఎప్పుడు చూసినా నేనేం చేస్తే నాకేమొస్తుంది, నేనేం చెయ్యాలి, ఇవన్నీ చేయకూడదన్నమాట. చివరగా శ్రీకృష్ణుడు అంటాడు, ఈ యోగాన్ని సాధించిన వాడు జన్మ మరణ చక్రంలో చిక్కుకోడు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్థిత ప్రజ్ఞుడు అనే యోగం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న వాటన్నిటినీ శ్రీకృష్ణుడు ఏవైతే చెప్పాడో ఎంతో సులభం అండి ఇవి పాటించడం. ఇవి చేసిన తర్వాత మనము ఈ చక్రం ఉంది కదా, కర్మచక్రం, జనన మరణాలు, వీటిలో మనం చిక్కుకోమంట, మోక్షానికి వెళ్ళిపోతామంట, శాశ్వతమైన శాంతిని పొందుతాడంట. అర్జునుడి లోపల మొదటి స్ఫూర్తి కలుగుతుంది ఇవి చెప్పిన తర్వాత. ధైర్యం నెమ్మదిగా తిరిగి వస్తుంది అర్జునునికి ఈ మాటలు విన్న తర్వాత. అయితే ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం అధ్యాయం 2గా భావిస్తాము. ఇందులో మనకు శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని కర్మని చాలా వివరంగా బోధించాడు కదా. అయితే దీని తాత్పర్యం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
ఈ అధ్యాయం భగవద్గీతలో నూతన దశను సూచిస్తుంది. అంటే ఇక్కడ నుంచే కదా మనం కర్మ గురించి, బుద్ధి గురించి, జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. అందుకే దీన్ని ఫస్ట్ నూతన అంటే ఫస్ట్ది దానిలాగా భావిస్తామన్నమాట. అర్జునుడు భయంతో కురుకుపోయిన చోట శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానం, ధర్మం, నిష్కామ కర్మ వంటి గాఢమైన జీవన మంత్రాలను అందిస్తాడు. మనకు ఇది సందేశం. జీవితంలో మనం చేసే పని ధర్మబద్ధంగా, సంధానం లేకుండా చేస్తే మన మనస్సు మోక్ష మార్గంలో అడుగు పెడుతుంది. అర్థమైంది కదా? అయితే మనం ఏం అర్థం చేసుకున్నామో ఈ అధ్యాయం చదివి ఒకసారి మనం తెలుసుకున్నాము. అంటే మనం అనుకుంటాం కదా, మనకి ఎవరికో మనం సహాయం చేస్తే మనకు అది తిరిగి వస్తుంది, ఎవరికైనా మనం ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి అది చేస్తే మనకు తిరిగి వస్తుంది. ఇట్లా ఆశపడి ఏది చేయొద్దు. మీకు నచ్చితే, అది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యాలి, అది అక్కడికి వదిలేసేయాలి. తర్వాత మీకు వచ్చేది ఉంటే అది వస్తుంది. దాని గురించి మనం అసలు ఆలోచించకూడదు. కేవలం జ్ఞానం వస్తుందా లేదా అనేది ఆలోచించాలి. లోపం, కామం, భయం, క్రోధం, ఈర్ష వీటన్నిటిని వదిలేసుకోవాలి. అప్పుడు మనం చాలా చక్కటి మార్గంలో అడుగు పెడతాం. అప్పుడు మనకు చాలా మంచి మంచి దారులు కూడా తెరుచుకుంటాయి. ఫస్ట్ ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు. రోజు రోజు మనం వీటిని సాధన చేసుకుంటూ ఉండాలి. అయితే మనం వీటన్నిటిని ఇంకా ముందు ముందు అధ్యాయాల్లో ఇంకా చాలా చక్కగా వివరిస్తాడు శ్రీకృష్ణుడు. చక్కగా అర్జునుడి ప్లేస్లో మనం ఊహించుకుంటూ మనం వీటన్నిటిని కూడా తీసుకోవాలి. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మనం అధ్యాయం 3 గురించి అలాగే ఇంకొన్ని వివరాల గురించి తెలుసుకుందాము. అయితే మరొక వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.